అండి. అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఈరోజు డిసెంబర్ 31 నైట్ స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో పన్నీర్ వెజ్ బిర్యానీ చేస్తున్నా. నేను నా స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్: పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకున్నా, చిన్న పీసెస్గా. తర్వాత వచ్చేసి టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి. నా దగ్గర కొన్ని బఠానీ ఉన్నాయి, ఆ బఠానీ ఇంకా బ్రోకలీ ఉంది, ఆ బ్రోకలీ కూడా తీసుకున్నా. మీ దగ్గర ఏమైనా వెజ్ ఐటమ్స్ ఉంటే అవి తీసుకోండి. అండ్ ఒక లెమన్ తీసుకున్నా. కరివేపాకు వేసుకుందామని తీసుకున్నా కానీ కరివేపాకు వేయలేదు, మర్చిపోయినా. అండ్ బియ్యం కడిగేసి పెట్టుకున్నా. ఇక్కడ నేను 2.5 గ్లాసెస్ బియ్యం తీసుకున్నా, దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. అండ్ మా ఇంట్లో ఏంటంటే బిర్యానీకి ఈ గిన్నె వాడతాం అనమాట. మేము ఎప్పుడు బిర్యానీ చేసినా ఇందులోనే చేస్తాను నేను. సో అందుకే ఇదే పెట్టుకున్నా. ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి మనము, సో ఈ గిన్నెనే సరిపోతుంది. అండ్ నేనేంటంటే ఫస్ట్ రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నా, ఎందుకంటే రైస్ సపరేటు అండ్ బిర్యానీకి ఏదైతే గ్రేవీ వేసుకుంటామో అది సపరేట్ చేస్తాను నేను ఫస్ట్ ఏంటంటే ఆయిల్ హీట్ అయ్యాక నేను కొన్ని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నా. ఈ ఆనియన్స్ నేను వచ్చేసి పెద్ద ఆనియన్స్ 4 తీసుకున్నా. అందులో సగం ఆనియన్స్ నేను డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇదేంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. వన్స్ డీప్ ఫ్రై అయిపోయాక ఆనియన్స్ తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నా. అండ్ ఇదే ఆయిల్లో నేను పన్నీర్ పీసెస్ కట్ చేసుకున్నా కదా, అవే పన్నీర్ పీసెస్ ఇందులో ఆయిల్ వేసేసి అవి కూడా డీప్ ఫ్రై చేసుకున్నా. పన్నీరు ఎందుకు డీప్ ఫ్రై చేసుకోవాలంటే డైరెక్ట్గా వేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోయి విరిగిపోతాయి కదా, అందుకోసమే అనమాట. అందుకోసమే నేను డీప్ ఫ్రై చేసుకున్నా. లేదు డీప్ ఫ్రై చేసుకోవద్దు అనుకుంటే నార్మల్గా ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. డైరెక్ట్గా పన్నీర్ వేస్తే ఏంటంటే విరిగిపోతాయి పన్నీరు. ఎందుకంటే మనం రైస్ కూడా కలుపుతూ ఉంటాం కదా, అప్పుడు విరిగిపోతాయి అనమాట. మనం తినేటప్పటికి మనకి పన్నీర్ అనేది పీసెస్ తెలియదు అనమాట. సో నేను అందుకోసమే పన్నీర్ అయితే ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్నాను. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా పన్నీర్ డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ పన్నీర్ డీప్ ఫ్రై అయిపోయాక ఈ పన్నీర్ కూడా తీసేసి ఒక ప్లేట్లో సపరేట్ చేసుకున్నా. ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిలే బిర్యానీకి వాడిన అనమాట. ఎందుకంటే ఇందులో మనం ఆనియన్స్ ఇంకా పన్నీర్ కూడా ఫ్రై చేసాం కదా, ఆ ఫ్లేవర్ మొత్తం ఈ ఆయిల్లోనే ఉంటుంది. సో అందుకోసమే నేను ఇదే ఆయిల్లో బిర్యానీ కోసం యూస్ చేసిన. ఇదంతా డీప్ ఫ్రై అయినాక పన్నీర్ తీసి పక్కన పెట్టుకున్నా. అండ్ ఆయిల్ అలానే హీట్ అవుతూ ఉంటుంది కదా, ఆయిల్ హీట్ అయినప్పుడు ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి 2 వేసి ఫ్రై చేసుకున్నా. ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకున్నా, మిగతా హాఫ్ ఆనియన్ ఏదైతే ఉందో ఆనియన్ మొత్తం నేను ఫ్రై చేసుకున్నా. ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నా. అండ్ ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేసేసి అది కూడా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. ఇన్ కేస్ మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ 1 స్పూన్ వేసిన నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వకపోతే ఇట్లా పచ్చి వాసన వస్తుంది బిర్యానీ మొత్తం. మంచిగా స్మెల్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ టమాటాలు కూడా వేసి నేను మంచిగా మిక్స్ చేసుకున్నా. అండ్ మూత పెట్టేసిన అనమాట అదంతా మగ్గినాక ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక కొత్తిమీర పుదీనా ఏదైతే నేను వాష్ చేసి పెట్టుకున్నానో అది కూడా అందులో యాడ్ చేసేసి కలిపేసుకున్నా. అండ్ కొత్తిమీర పుదీనా కూడా కొంచెం మగ్గినాక అందులో బ్రోకలీ ఇంకా బఠానీ కూడా యాడ్ చేసుకున్నా నేను. బ్రోకలీ బఠానీ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాక పన్నీర్ కూడా ఏదైతే నేను డీప్ ఫ్రై చేసుకున్నానో ఆ పన్నీర్ కూడా నేను అందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నా. ఈ బఠానీ ఏంటంటే నేను పొద్దున్నే నానబెట్టుకున్నా, ఎందుకంటే అప్పటికప్పుడు వేయాలన్నా కూడా బఠానీ కొంచెం ఉడకదని చెప్పేసి మార్నింగ్ నానబెట్టుకుంటే ఏంటంటే ఈవినింగ్ మనం బిర్యానీ చేస్తాం కాబట్టి అప్పటి వరకు రైస్లో వేసినా కూడా కొంచెం మెత్తగా అవుతాయి కదా. సో అందుకని నేను మార్నింగ్ నానబెట్టుకున్నా. అండ్ ఇందులో ఒక స్పూన్ బఠానీ అంతా కూడా యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 3 స్పూన్లు ఉప్పు అండ్ ఇంకా 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి కలుపుకున్నా. అండ్ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నా. ఇందులో ఎక్కువ గరం మసాలాలు అయితే వేయలేదు, జస్ట్ గరం మసాలా పౌడర్ ఒకటే వేసాను, అది కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం అవి కూడా కొంచెం మగ్గాక
పన్నీర్ ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నానో అది కూడా పన్నీర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకున్నా. అండ్ పన్నీర్ కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాక పన్నీర్ మసాలా ఉంది కదా అది కూడా నేను 3/4 స్పూన్ వేసాను. పన్నీర్ మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా మొత్తం అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక అండ్ నేను రైస్ కుక్కర్లో పెట్టానన్నా కదా, సో ఆ రైస్ కూడా అయిపోయింది. ఈ రైస్ వచ్చేసి ఏంటంటే నేను మొత్తం 100% మెత్తగా అయ్యేలాగా ఉడికించలేదు, ఓన్లీ 70% అయ్యేలాగా వండానమాట రైస్. అండ్ ఆ రైస్ మొత్తం వేసుకున్నాక దాని మీద ఒక లెమన్ కట్ చేసేసి పిండుకున్నా. అండ్ ఆ లెమన్ కూడా పిండేసుకున్నాక మొత్తం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసిన. ఇప్పుడు నేను కలుపుకున్నది అంతా కూడా వేయలేదు, అందులో ఓన్లీ హాఫ్ వేసిన నేను. మనం ఎక్కువ కూడా ఫుడ్ కలర్ యూస్ చేయొద్దు కదా, సో అందుకని ఓన్లీ కొంచెమే యాడ్ చేశాను ఫుడ్ కలర్ కూడా. అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసినాక నేను ఆయిల్ పచ్చి నూనె ఉంటుంది కదా, ఆ పచ్చి నూనె కూడా సైడ్లోకి వెళ్ళి ఆయిల్ పోసుకున్నా. ఎందుకంటే కొంచెం రైస్కి కూడా ఆయిల్ అంటితే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఆనియన్స్ ఏవైతే డీప్ ఫ్రై చేసుకున్నానో అవి పైన అయితే ఇలా చల్లుకుంటున్నాను. అండ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 to 15 minutes దాకా దమ్కి పెట్టానమాట. అండ్ 15 minutes అయినాక మూత తెరిచి చూస్తే బిర్యానీ అయితే అయిపోయింది. సో బిర్యానీ నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానన్నమాట. ఎందుకంటే ఇలా చేస్తే ఏంటంటే కొంచెం జల్దీ అయిపోతుంది. ఇంకొక ప్రాసెస్లో కూడా తెలుసు, అది నేను నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. అండ్ ఈ బిర్యానీ ఏంటంటే నేను తినే ముందు మొత్తం బిర్యానీ అంతా కలిపాను. ఎందుకంటే కిందంతా గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ కూడా మొత్తం రైస్కి పట్టడానికి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకొని అండ్ ఆనియన్స్ పెట్టుకొని సర్వ్ చేసుకొని. అండ్ 31st నైట్ మా ఏరియా మొత్తం ఇంకా మ్యూజిక్ తోటి ఉందన్నమాట. అందరు బిల్డింగ్ మీద పాటలు పెట్టుకొని వింటున్నారు అండ్ డ్యాన్సులు చేస్తున్నారు. మా ఇంట్లో ఏంటంటే అందరు నిద్రపోయిండ్రనమాట. నేను ఒక్కదాన్ని 12 వరకు మేలుకున్నా. మా పిల్లలు కూడా పడుకున్నారు. ఇంకా కేక్ అయితే కట్ చేపిద్దాం అనుకున్నాము 31st నైట్. కాకపోతే ఇంకా పిల్లలకి ఇద్దరికి ఫీవర్ వచ్చిందని చెప్పేసి కట్ చేపియలేదు. అండ్ నెక్స్ట్ డే ఫస్ట్ రోజు ఈవినింగ్ నేను దీపం పెట్టాను. ఎందుకంటే మార్నింగ్ మా చిన్న పాపకి స్టమక్ పెయిన్ వచ్చి ఇబ్బంది అయ్యింది అనమాట. సో అందుకే ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకొని ఇంకా వాల్యూ జోన్కి అయితే వెళ్ళాము. మాకు ఇంటి దగ్గరనే ఉంది వాల్యూ జోన్ పటాన్చర్లో. సో ఇంకా మా పెద్ద పాప ఎప్పుడు బాల్స్ అని అడుగుతుందని చెప్పేసి ఇంకా బాల్స్కి అయితే వెళ్ళాము. వాల్యూ జోన్లో కిడ్స్కి ప్లే జోన్ అయితే ఉంది కదా, సో అందులో మా పాప ఎక్కువ బాల్స్ ఆడుకుంటుంది. తనకి ఏంటంటే వీక్కి ఒక్కసారైనా కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. మొన్న వెళ్ళాము కానీ అక్కడ ఇంకా క్లోజ్ ఉందని చెప్పేసి రిటర్న్ అయ్యాము. దాని మీద బెంగ పెట్టుకొని మా పెద్ద పాప అయితే జ్వరం తెచ్చుకుంది. సో ఎందుకులే ఇంకా ఫస్ట్ డే కదా, ఇట్లా హాలిడే కూడా ఉందని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వెళ్ళామన్నమాట. అక్కడ ఇంతసేపు బాల్స్ ఆడుకున్నారు పిల్లలు ఇద్దరు. అండ్ వాల్యూ జోన్లో నేను చాలా వరకు షాపింగ్ వాల్యూ జోన్లోనే చేసుకుంటాము. ఎందుకంటే వాల్యూ జోన్లో ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంటికి దగ్గరలోనే ఉంది కదా, సో అందుకే మేము మ్యాక్సిమం వాల్యూ జోన్కే వెళ్తాం అనమాట. ఎందుకంటే ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొని ఇంకా లాంగ్ వెళ్ళడం ఎందుకు, పక్కనే ఉంది కదా అని చెప్పేసి మేము మ్యాక్స్ అయితే వాల్యూ జోన్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళినాక మా పిల్లలు అయితే ఫుల్ ఆడుకున్నారు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆడుకుంటారు. కంపల్సరీ మా పిల్లల కోసమైనా సరే మేము వీక్కి ఒకసారి అయితే వాల్యూ జోన్కి అయితే కంపల్సరీ వెళ్తాం అనమాట. అక్కడ బయట క్రిస్మస్ ట్రీ ఉంది కదా, క్రిస్మస్ ట్రీ దగ్గర ఇంకా ఫొటోస్ దిగేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయ్యాము. వాళ్ళ నాని వాళ్ళ కోసము బొమ్మలు తెచ్చింది. ఏంటంటే హార్ట్ షేప్ది లైటింగ్స్ వస్తాయి కదా, అవి చెరొకటి ఇచ్చిందనమాట. న్యూ ఇయర్ కదా, సో అందుకే పిల్లలు తెచ్చిచ్చింది. అండ్ ఇంకా మా పెద్ద పాప ఇంకా కేక్ కట్ చేద్దామంటే సరే అని చెప్పేసి కట్ చేస్తున్నాము. నైట్ కట్ చేయలే కదా, సో అందుకే మార్నింగ్ నుండి అడుగుతుంది కేక్ కట్ చేస్తాను. సరే ఈవినింగ్ కట్ చేద్దు అని చెప్పేసి మేమే ఆపామన్నమాట. ఇంకా అక్క చెల్లెలు ఇద్దరు కూర్చొని కేక్ అయితే కట్ చేస్తున్నారు. సో ఇద్దరికి కూడా హెల్త్ బాగోలేదు. సో ఈ ఇయర్ అయితే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. లాస్ట్ ఇయర్ పడ్డ ప్రాబ్లమ్స్ ఈ ఇయర్ పడకూడదు. అండ్ ఈ ఇయర్ ఇంకా నేను అనుకునేవన్నీ నేను సాధించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ని కూడా నేను ఇంకా ఈ ఇయర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఛానల్ని ఇంకా డైలీ వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనేసి కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఇట్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ 2025లో పడ్డ టెన్షన్స్, బాధలు ఇవన్నీ 26లో పడకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హ్యాపీగా ఉండాలి, అలానే నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి.
అండ్ ఇంకా ఏ నెగిటివ్ ఆలోచనలు నా మీద లేకుండా చూసుకోవాలి అండ్ పిల్లల మీద కూడా ఏ నెగిటివిటీ రాకుండా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఏ నెగిటివ్ థాట్స్ లేకుండా ఈ ఇయర్ జాన్ 1 అయితే నేను పాజిటివ్గా ఉన్నాను. ప్రతి ఇయర్ ఏడ్చేదాన్ని, కానీ ఈ ఇయర్ మాత్రం ఏడవలేదు. సో ఏడవకుండా ఈ సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉండాలనేసి అనుకుంటున్నాను. ఏ చిన్న బాధ అనిపించినా కూడా ఏడ్చేదాన్ని, కానీ ఇప్పుడు నేను ఏడవకూడదు. నా ఇద్దరు ఆడపిల్లల గురించి నేను స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు పెరిగే కొద్దీ ఏంటంటే నేను బాధపడ్డాననుకో మా పెద్ద పాప కూడా ఏడుస్తుందనమాట. సో నా వల్ల నా పిల్లలు కూడా బాధపడకూడదు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా.